హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు మనం ఇంట్లోనే మలై కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఈజీగా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం కుల్ఫీ తయారు చేసుకోవచ్చండి. ఈ సమ్మర్లో బయట ఉండే వేడికి మనం ఇంట్లో ఇలా చేసుకొని మన ఇంట్లో పిల్లలకి అలా పెడితే పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. సో మనకి పెద్దగా అవసరం ఏం లేదండి. మిల్క్, షుగర్, మిల్క్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అండ్ కార్న్ఫ్లోర్ అంతే చాలు. నేను ఫస్ట్ ఒక చిన్న గిన్నెలో మిల్క్ తీసుకున్నానండి. మిల్క్ బాగా బాయిల్ అవ్వాలి. మనకి ఎంత బాగా బాయిల్ అవుతే అంత బాగా మనకి కుల్ఫీ వస్తుంది, మలై ఫామ్ అవుతుంది కాబట్టి. సో ఒక 10 minutes తర్వాత నేను దాంట్లో మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. సో మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి పాలు అనేది కొంచెం చిక్కపడడం స్టార్ట్ అవుతుంది, దగ్గరకు అవుతుంది. ఒక 10 minutes తర్వాత నేను దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. సో అది డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత అవి పాలు మరుగుతుంటాయి కదా, ఆ టైంలోనే మనం కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. డైరెక్ట్గా కార్న్ఫ్లోర్ మరిగే పాలలో వేసుకుంటే ఏంటంటే ఉండలు ఫామ్ అవుతాయండి. సో మనం కొంచెం చల్లపాలలో సైడ్కి కార్న్ఫ్లోర్ తీసుకొని వేసుకుంటే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు కార్న్ఫ్లోర్ని బాగా కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు కలిపిన కార్న్ఫ్లోర్ని నేను డైరెక్ట్ ఆ పాలలో మరిగే పాలలో వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక 10 minutes మళ్ళీ మరగనివ్వాలి పాలు. అప్పుడు ఇంకా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది మనకి పాలు ఎంత బాగా మరిగితే మనకి అంత బాగా మలై ఫామ్ అవుతుందండి. అప్పుడు ఇంకా బాగా టేస్ట్ వస్తుంది, మనకి కుల్ఫీ ఇంకా బాగా రెడీ అవుతుంది అప్పుడు. సో ఇప్పుడు పాలు మరిగాయి కదా, ఇప్పుడు నేను దీంట్లో షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంతగా షుగర్ వేసుకుని, కొంతమంది షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో దాన్ని బట్టి చూడండి. ఇలాచీ అనేది ఆప్షనల్, మీకు టేస్ట్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలాచీ వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనకు కుల్ఫీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 minutes పక్కకు పెట్టుకుంటే చల్లగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇట్లా మనకి కుల్ఫీ కప్స్ దొరుకుతాయి కదా, ఇలాంటి కప్స్లో మొత్తం ఫిల్ చేసుకొని ఒక 2 hours మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే మన కుల్ఫీ రెడీ అయిపోతుంది. ఆర్ మీ దగ్గర ఇలాంటిది లేదు అనుకుంటే ఒక కప్పు, ఒక గ్లాస్ ఉంటుంది కదా స్టీల్ గ్లాస్, అలా స్టీల్ గ్లాస్ తీసుకొని ఒక స్టిక్ పెట్టుకోండి, ఆర్ స్పూన్ పెట్టండి హోల్డర్ లెక్క. అలా అయినా కూడా మనకి కుల్ఫీ బాగా వస్తుంది. చూసారుగా ఎంత ఈజీగా మనకి మలై కుల్ఫీ రెడీ అయిపోయిందో. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.